ముందుగా 2 అరటికాయలని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్స్ రానిస్తే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు తొక్క తీసుకొని ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడరు, శనగపిండి వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 4 టమాటాలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా వేసుకొని 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని 1.5 గ్లాసు నీళ్లు వేసుకొని బాగా మరిగించుకొని ఇప్పుడు ఇందులోకి కోఫ్తా బాల్స్ వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది.